భానుప్రీతి ఆత్మహత్య విషయంలో కీలక సమాచారం లభించింది. భానుప్రీతి చేతి రాతతో ఉన్న 3-4 ఫోన్ నెంబర్లు పేపర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, చెప్పండి, ఆ పేపర్ ఎక్కడ దొరికింది, ఎవరిచ్చారు? ఆ క్రాంతి నిన్న భానుప్రీతి స్టెల్లా కాలేజీ హాస్టల్లో ఉన్నటువంటి 127 రూమ్ నెంబర్ లో దాదాపు 3:30-4 గంటల ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమె ఉన్నటువంటి రూమ్ లో డస్ట్బిన్ లో ఆ ఫోన్ నెంబర్ల పేపర్ అనేది దొరికింది. అయితే రూమ్ లో మొత్తం 3 ఉంటారు. మరి వేరే ఆ పిల్ల వాళ్ళకి చెందిన ఫోన్ నెంబర్లా లేకపోతే భానుప్రీతి రాసి నా దాంట్లో పడేసిందా అనేది మాత్రం ఇప్పటి వరకు ఇంకా పోలీసులు అయితే ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దానిపైన ఎంక్వైరీ జరిపిస్తున్నారు. ఆ ఫోన్ నెంబర్లు ఎవరి ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఆ భానుప్రీతినే రాసిందా అనే దానిపైన కూడా పోలీసులు అంతా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు మాత్రం ఆ ఫోన్ నెంబర్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటివరకు అయితే లేదు. పోలీసులు అంతా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. డీసీపీ ఆధ్వర్యంలోనే మొత్తం పోస్ట్ మార్టం అంతా, పేరెంట్స్ ఆధ్వర్యంలోనే పోస్ట్ మార్టం అంతా కూడా జరుగుతుంది. అయితే పేరెంట్స్ మాత్రం, కాలేజీ యాజమాన్యం, పోలీసులు మాత్రం దీన్ని ఆత్మహత్యగానే అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇటు పేరెంట్స్ మాత్రం మా కూతురికి ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం లేదు, దీని వెనక అయితే కుట్ర దాగి ఉంది, ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ జరిపించాలి, సిబిసిఐడి ఎంక్వైరీ జరిపించి నిజాలను బయట పెట్టాలని చెప్పి కూడా భానుప్రీతి తండ్రి సుబ్బారావు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మి, ఆ పేపర్ లో అంటే ఆ ఫోన్ నెంబర్స్ ఎవరియో ఏమన్నా బయట పెట్టారా పోలీసులు? ఇప్పటి వరకు అయితే ఆ ఫోన్ నెంబర్లకు సంబంధించిన సమాచారాన్ని మాత్రం పోలీసులు ఇప్పటి వరకు కూడా బయట పెట్టలేదు. దానిపైన దర్యాప్తు చేస్తాము, చెప్తాము అన్నారు కానీ దానిపైన మాత్రం ఎప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం లేదు. అది ఎవరిది, అసలు భానుప్రీతి రాసిందా లేకపోతే వేరే రూమ్మేట్స్ రాశారా, పాడేశారా అనేది కూడా వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉంది. పోలీసులు అంతా కూడా పోస్ట్ మార్టం దగ్గర ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ విషయాన్ని పక్కన పెట్టారు. ఈ పోస్ట్ మార్టం అనంతరం ఆ ఫోన్ నెంబర్ల ఆధారంగా కేసును దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. క్రాంతి, ఇంకా ఏమైనా ఆధారాలు లభించాయా? రూమ్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారా పోలీసులు? నిన్న సాయంత్రమే పోలీసులు అంతా కూడా పెద్ద ఎత్తున ఆ రూమ్ కి వెళ్లారు. భానుప్రీతి తండ్రి బంధువులు కూడా అంతా కూడా రూమ్ లో గాలించడం జరిగింది. విద్యార్థి సంఘాల నేతలు కూడా అమ్మాయి సూసైడ్ నోట్ ఎక్కడ దొరికిద్దామని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి రూమ్ మొత్తాన్ని కూడా గాలించారు. ఎక్కడైతే సూసైడ్ నోట్ అనేది మాత్రం ఎక్కడైతే ఇప్పటి వరకు కూడా లభించలేదు. కేవలం ఆ డస్ట్బిన్ లో, ఆ రూమ్ లో ఉన్నటువంటి డస్ట్బిన్ లో మొత్తం 4 ఫోన్ నెంబర్లు ఉన్న పేపర్ మాత్రమే కనిపించింది. అసలు ఆ ఫోన్ నెంబర్ పేపర్ ఎవరివి, ఏంటి, ఆ భానుప్రీతి రాసి పడేసిందా లేదా అనేది మాత్రం పోలీసులు ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇప్పుడు దాని గురించి మాత్రం ఇంకా అయితే బయట పెట్టలేదు. దాని ఆధారంగా అయితే కేసు మరికొంత పురోగతి సాధించే అవకాశం అయితే కనిపిస్తుందని పోలీసులు కూడా భావిస్తున్నారు. క్రాంతి, లక్ష్మి, మరి పోస్ట్ మార్టం స్టార్ట్ అయిందా? క్రాంతి, ఇంకా పోస్ట్ మార్టం అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. మరి కొద్దిసేపట్లో ప్రారంభం అయిద్దని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అయితే తండ్రి ఆధ్వర్యంలోనూ డీసీపీ ఆధ్వర్యంలో పోస్ట్ మార్టానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన నేపథ్యంలో ముందు ఆ ఫార్మాలిటీస్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పోలీసుల దగ్గర నుంచి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. మరి కొద్దిసేపట్లో దాదాపు 1 అరగంటలో భానుప్రీతికి పోస్ట్ మార్టం కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఇక్కడ హాస్పిటల్ దగ్గరే ఉన్నాము. ప్రస్తుతం అయితే ఇక్కడ అంతా కూడా విశిష్టంగా మారింది. క్రాంతి. ఓకే లక్ష్మి, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.